విజయ్, జరిగింది దారుణం కాదు, ఘోరం. కానీ నీ ఆవేశం వల్ల సమస్య పరిష్కారం కాదు, చచ్చిపోయిన లీల తిరిగి రాదు. చనిపోయిన లీలకి తిరిగి ప్రాణం పోసే శక్తి నాకు లేకపోయింది. ఆ కుటుంబాన్ని ఆదుకునే శక్తి నాకు, ఆ బాధ్యత నేను వహిస్తాను. ఏమండి, మా అమ్మ మాటలు విని ఇన్నాళ్ళు నేను తప్పు చేశాను తప్ప మీ మీద ప్రేమ గౌరవం లేక కాదండి. చూడు, నిజంగా అది పశ్చాత్తాపమే అయితే, నిజంగానే నువ్వు నీ భర్త విలువను గుర్తిస్తే తక్షణం మీరిద్దరు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోండి. అవునట్టు, ఇక మీదట మీరు మా దారిలో నడవక్కర్లేదయ్యా, మీ దారిలో మీరు నడవండి. ఇక మీదట నేను నడిచే కొత్త బాటలు నేను ఒంటరిగా నడవదలుచుకున్నానండి. విజయ్, ఆవేశం అర్థం లేని ఆలోచనలకు దారి తీయకూడదయ్యా. నేను ఆడబిడ్డ తండ్రిగానో నీ మామగానో చెప్పడం లేదయ్యా, అనుభవం పడిన వ్యక్తిగా చెప్తున్నాను. చూడు, జీవితంలో ఎవరైనా ఒక తప్పు చేసి అది తప్పు అని తెలుసుకుని పశ్చాత్తాపడితే అటువంటి తప్పు ఈ జన్మలో మళ్ళీ చెయ్యరయ్యా. నా మాట విను, మీరిద్దరూ వెళ్ళిపోండి. వాడిని మీరు ప్రాధాన్యపడ్డం ఏమిటండి? అత్తాలు వాడు ఎవడండి? ఎవడ? నీ అమ్మాయికి మొగుడు, నీకు నాకు కలిపి అల్లుడు. అల్లుడు? ఆ బంతాన్ని ఏనాడో తెంచేశాను. తెంచడానికి నువ్వెవర్తవే? దాన్ని కని పెంచిన తల్లిని. తల్లంటే గోడనతుకుపోయే బల్లి కాదే, బరువు బాధ్యతలు మోసే భూదేవి. ఏ రోజున మనం కాళ్ళు కడిగి కన్యాదానం చేశామో ఆ రోజునే నీ బంధం తెగిపోయింది, నా బంధం తెగిపోయింది. తాళి బంధం మొదలైంది. తాళి కట్టినవాడు ఎటు నడిస్తే తాళి అటే నడవాలి. అది హైందవ సాంప్రదాయం. ఆ సాంప్రదాయం గురించి నీ మహద్గ్రంథంలో లేదు, అందుకే నీకు తెలియదు. నాకు తెలుసు. ఏమిటి? ఇన్నాళ్ళు నా అదుపాద్యంలో పెరిగిన కూతురు ఇవాళ నన్ను కాదని గడప దాటిందంటే దాని తిరుగుబాటుకి కారణం మీరేనండి, మీరే. తిరుగుబాటు అనేది ఒకళ్ళు నేర్పితే వచ్చేది కదే. నీ బోటి వాడు కొట్టిన దెబ్బలు తిని తిని నలిగి విసిగి వేసారిపోయి జీవితం మీద విరక్తి పుట్టి సావో బ్రతుకో తేల్చుకోవడం కోసం ఎదురు తిరగడం ఉందే, అదే తిరుగుబాటు. అంటే ఇన్నాళ్ళు దాన్ని నేను బాధించానంటారా? దుర్మార్గాన్ని నేర్పానంటారా? మరి నేర్పింది ఏమిటి? ఏమి నేర్పారు? భర్తని లొంగ తీసుకోవడం ఎలా, అల్లుని లొంగ తీసుకోవడం ఎలా, డ్రైవర్ని లొంగ తీసుకోవడం ఎలా, వంటాన్ని లొంగ తీసుకోవడం ఎలా, వంకాయలు అమ్మేవాడిని లొంగ తీసుకోవడం ఎలా? ఇదా ఒక ఆడదానికి కావాల్సింది? గుండెల్లో దాచుకోవాల్సిన భర్తని గుప్పిట్లో పెట్టుకోవాలన్నావు. ప్రేమతో కాపురం చేయాల్సిన భర్తని ప్రతి విషయానికి అనుమానించాలన్నావు. ప్రతి చిన్న తప్పుకి శిక్ష విధించాలన్నావు. దేనికి? నీ అహంకారం కోసం. నా భర్త నా గుప్పిట్లో ఉన్నాడని 10 మంది ముందు డబ్బా కొట్టుకోవడం కోసం. అసలు ఇన్నాళ్ళు నేను నిజంగా నీ గుప్పిట్లో ఉన్నాననుకున్నావా? ఇన్నాళ్ళు నేను నీతో చెప్తున్నవని నిజాలనుకున్నావా? అసలు నీతో ఇన్నాళ్ళు చేసింది నిజమైన కాపురం అనుకున్నావా? అసలు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను అనుకున్నావా? పెళ్ళైన కొత్తలో నేను ఏమిటో అర్థం చేసుకున్నాను. ఆ కొత్తలోనే నిన్ను మార్చాలని ప్రయత్నించాను. నువ్వు మారవు అని ఒక నిర్ధారణకు వచ్చాను. ఆ తర్వాత ఏం చెబితే నీకు తృప్తిగా ఉంటుందో, ఏం చేస్తే నీ అహం చల్లబడుతుందో అది చేస్తూ నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. నీ బ్రతుకు నేను వదిలేశాను. నీ దృష్టిలో నేను చెప్పేటంత వరకు నేను శ్రీరామచంద్రుడు. కానీ అసలైన శ్రీరామచంద్రుడు వెళ్ళిపోతున్న నీ అల్లుడు. అతను ప్రతి నిమిషం నిజమే చెప్పాడు. దాని ప్రతిఫలం ప్రతి క్షణం అతన్ని రాసి రంపాన పెట్టి చీల్చి చెండాడారు. ఈ ప్రపంచంలో ప్రతి ఆడది నీలాగే భర్తని గుప్పిట్లో పెట్టుకోవాలి అని ఆలోచిస్తే చివరికి ఆ ఆడదానికి గుప్పిట్లో మిగిలేదేమిటో తెలుసు? ఆ భర్తగాడి బూడిద. ఇంత జరిగిన తర్వాత నువ్వెలాగూ నాతో కాపురం చేయలేవు. అలా అని నాకు విడాకులు ఇవ్వలేవు. ఎందుకంటే భర్తని లొంగ తీసుకోవడం ఎలా అనే మహద్గ్రంథాన్ని రాసిన మహారచిత్ర కీర్తి కిరీటం నేల కూలిపోతుంది. అందుకే నాకు నేనుగా వెళ్ళిపోతున్నాను. ఎప్పుడైనా పండగలకి, పబ్బాలకి, ఫంక్షన్లకి నన్ను పిలు, వస్తాను. ఎందుకంటే మొగుడనే అడ్రస్ కావాలి కదా నీకు. వస్తాను.